సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ఆవరణలో హనుమాన్ మాలధారణ భక్తులచే మంగళవారం హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా కలశ పూజ, విక్షసేన ఆరాధన, నవగ్రహ ఆరాధన, కలశ స్థాపన, పూజా పురోహితులు శేషం మధుసూదనాచారి నిర్వహించారు. అనంతరం నవగ్రహ హోమం, నరసింహ హోమం, ఆంజనేయ హోమం, దుర్గాదేవి హోమం, విశ్వక్సేన హోమం నిర్వహించి పూర్ణాహుతి కావించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జల్ల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో గతంలో హనుమాన్ ఆలయం ఉండేదని, దాని ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయని, వచ్చే సంవత్సరం వరకు తిరిగి హనుమాన్ ఆలయాన్ని హనుమాన్ మాలధారణ భక్తులందరికీ చేత కలిసి పునరుద్ధరించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు హనుమాన్ మాలధారణ భక్తులు పాల్గొన్నారు. సంతానం వందే లంక భయంకరం సంజనానందనం వీరం జానకీతోకమక్షరం వందే లంకా భయంకరం. జై శ్రీరామ్, జై శ్రీ లక్ష్మీ నరసింహ. ఈరోజు గతంలో లాగానే ప్రతి సంవత్సరము హనుమాన్ భక్తుల చేత బెజ్జంకి గ్రామంలో నరసింహస్వామి దేవాలయం ఆవరణలో ప్రతి సంవత్సరము హోమం చేసుకుని తర్వాత ఇరుముడు కట్టుకొని ఇక్కడే ఇరుముడు కట్టుకొని భక్తులు కొండగట్టుకు బయలుదేరుతారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే ఈ హోమ స్థలము ఉన్నదో ఇదే ఆవరణలో హనుమాన్ దేవాలయం ప్రతిష్ట కూడా త్వరలో జరగబోతుంది. అదే ఉద్దేశంతో ఇక్కడ పురాతనమైన ఆలయం ఉంది, ఆనవాళ్లు ఉన్నవి. దాని ఆవరణలోనే స్వామి ఆశీస్సులతోటి ఇక్కడే హోమ కార్యక్రమం నిర్వహించుకున్నాము. అదే ఉత్సాహంతో, అదే సంకల్పంతో, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి ఆంజనేయ స్వామి దేవాలయం